ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ సూచన ప్రకారం మన మార్కెట్స్ వాళ్ళ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీలో ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ ప్లస్ దాకా గ్యాప్ అప్ కనిపిస్తుంది. దీంతో మన మార్కెట్స్లో కూడా ఇవాళ కొద్దిగా టెన్షన్స్ ఈజ్ అయ్యి కాస్త పాజిటివ్ మొమెంటంలో కొద్దిగా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా కొద్దిగా టెన్షన్స్ కాస్త తగ్గినట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం థర్స్డే ఫ్రైడే రోజున చూసాం డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్రేడ్ వార్ వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా అనేక మార్కెట్స్ మీద కలకలం సృష్టించాయి. స్టీల్ అండ్ అల్యూమినియం మీద ఇంపోర్ట్ డ్యూటీ విధించబోతున్నామని ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త తగ్గుముఖం పట్టినట్టే అనుకోవాలి. ఆయన కూడా మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయడము, మేబీ నెగోషియేషన్స్ ఇంకా నడుస్తున్నాయన్న ఒక ఫీలర్స్ లాంటిది వదిలిన నేపథ్యంలో కొద్దిగా మళ్ళీ పరిస్థితి సద్దుమణిగి ఏషియన్ మార్కెట్స్, అటు యూరోపియన్ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ అన్నీ కాస్త కుదిరిపడడం మనం చూస్తున్నాం. నిన్న క్లోజ్ అయిన అమెరికన్ మార్కెట్స్ మళ్ళీ చాలా రీబౌండ్ అయ్యి చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవడం చూస్తున్నాము. యూరోపియన్ మార్కెట్స్ అనుకోవచ్చు, నిన్న క్లోజ్ అయిన యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా కాస్త గ్రీన్లో కనిపిస్తున్నాయి. దీంతో మళ్ళీ మనం ఇవాళ కాస్త గ్యాప్ అప్తో కొద్దిగా మళ్ళీ పాజిటివ్ మొమెంటం కనిపించే అవకాశం కనిపిస్తుంది. నిన్న లేట్ అవర్ సెల్లింగ్ చూసాం బాగా. లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 1 అవర్లో బాగా సెల్ ఆఫ్ కనిపించింది. 10,400 పాయింట్స్ దిగువన నిఫ్టీ క్లోజ్ అయ్యి 10,359 పాయింట్స్ దగ్గర క్లోజ్ అవ్వడం నిన్న మనం అబ్జర్వ్ చేయవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఆ స్థాయిలో సెల్లింగ్ ప్రెషర్ అయితే పెద్దగా రాలేదని మనం చెప్పుకోవాలి. అండ్ కొన్ని సెక్టార్స్ లైక్ షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో బాగా వీక్నెస్ కనిపిస్తుంది. నిన్న వచ్చిన ఒక మేజర్ న్యూస్ ప్రకారం షుగర్ ప్రొడక్షన్ ఆశించిన స్థాయికి దానికంటే చాలా మెరుగ్గా కనిపిస్తుంది. షుగర్ ఇయర్ అంటాం అక్టోబర్ 1 నుంచి. ఆ షుగర్ ఇయర్లో దాదాపు 33% దాకా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు షుగర్ ప్రొడక్షన్. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రొడక్షన్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 12% దాకా ఎక్కువ ప్రొడక్షన్ షుగర్లో కనిపిస్తుంది. దీంతో మార్జిన్స్ బాగా తగ్గే అవకాశం షుగర్ కంపెనీస్కి ఉంది. కాబట్టి మేబీ సైకిల్ మళ్ళీ డౌన్ టర్న్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకాలం ఒక మంచి ర్యాలీ చూసాం షుగర్ స్టాక్స్లు. ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ టర్న్ షుగర్ రిలేటెడ్ స్టాక్స్ చూడొచ్చు. అందుకే మనం గత కొద్ది కాలం చూస్తున్నాం షుగర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా 50-day వీక్ లోలో ఉన్నాయి. చాలా ప్రాఫిట్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్న ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 2% దాకా నష్టపోయింది. సో ఎన్ఎండిసి అనుకోవచ్చు, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, నాల్కో ఇలాంటి రిలేటెడ్ స్టాక్స్ అన్ని మేబీ కొద్ది రోజుల పాటు ఈ డస్ట్ సెటిల్ డౌన్ అయ్యేంత వరకు కాస్త వీక్నెస్ అబ్జర్వ్ చేయవచ్చు మెటల్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా. అండ్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ సంబంధించి చాలా పెసిమిస్టిక్ మోడ్ ఇంకా కనిపిస్తూనే ఉంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే గత కొద్ది కాలం నుంచి అసలు పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ జోలికి కూడా వెళ్ళని పరిస్థితి మనం చూస్తున్నాం. ఫర్ ది మ్యాటర్ యూటీ ఈక్విటీ ఫండ్, యూనియన్ ఈక్విటీ ఫండ్, టెంపుల్టన్ ఇండియా గ్రోత్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా బిజినెస్ లీడర్స్ ఫండ్ ఇలాంటి పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ ఏఎంసీలన్నీ కూడా స్టిల్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ వైపు నాట్ ఈవెన్ ఒక్క స్టాక్ కూడా వాళ్ళు టచ్ చేసేందుకు ధైర్యం సరిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో ఎంత బ్లీక్ ఫ్యూచర్ యాజ్ ఆఫ్ నో కనిపిస్తోందని చెప్పి. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్షాట్కి అన్లీస్ ఎలాంటి వ్యూతో ఉన్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. కొద్దిగా టెన్షన్స్ ఈజీ అయినట్టున్నాయి. మళ్ళీ అమెరికన్ మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ మన మార్కెట్స్ కూడా ఇవాళ ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రకారం చూస్తే కాస్త గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అండ్ సెక్టార్ చర్నింగ్ బాగా జరుగుతుంది. ఇంతకుముందు అనుకున్నట్టు షుగర్ స్టాక్స్ ఒకటి, మెటల్ రిలేటెడ్ స్టాక్స్ ఒకటి, పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ ఒకటి కాస్త వీక్గా కనిపిస్తున్నాయి. ఫర్ ది మ్యాటర్ మీరు పదే చెప్తూనే ఉన్నారు షుగర్ అండ్ మెటల్ రిలేటెడ్ స్టాక్స్లో సైకిల్స్ ఎక్కువగా ఉంటాయి. సో బెటర్ టచ్ చేయకపోవడం మంచిదని చెప్పి ఆ పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఎగ్జిట్ అవ్వాల్సిన టైం షుగర్ అండ్ మెటల్ రిలేటెడ్ స్టాక్స్. షుగర్ హ్యాస్ నాట్ బీన్ పర్ఫార్మింగ్ వెల్ అండి లాస్ట్ ఫ్యూ మంత్స్గా కూడా. ఎందుకంటే షుగర్ సైకిల్స్ అనేవి చాలా షార్ప్ అండ్ చాలా ఫాస్ట్ ఉంటాయి. సో దాని కారణం వలన ఈ రోజుల్లో మనకి షుగర్ అంత ప్రైస్ కంట్రోల్ ప్రోడక్ట్ కాకపోయినా కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద వరల్డ్ ప్రొడక్షన్. సో మనకి ఈ ఇయర్ ప్రొడక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. డొమెస్టిక్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో బ్రెజిల్ ఇటువంటి మార్కెట్స్లో విచ్ ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్, అక్కడ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అందుకని మనకి ముందుగానే మార్కెట్ హ్యాస్ సెన్స్ దాట్ అండ్ దే హ్యావ్ కంప్లీట్లీ ట్రయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ షుగర్ స్టాక్స్. అందుకని లాస్ట్ 3 to 4 monthsగా మనకి మెజారిటీ ఆఫ్ ద షుగర్ కంపెనీస్లో వీక్నెస్ అనేది చూసాం. సో వెన్ ఇట్ కమ్స్ టు మెటల్స్ మనకి ఈ కొత్త స్టేట్మెంట్ బై డొనాల్డ్ ట్రంప్ విచ్ హెస్ కాజ్ ద హ్యావోక్ అనే చెప్పొచ్చు. బట్ అదర్వైజ్ మనకి మెటల్ స్టాక్స్ కూడా లాస్ట్ 1.5 year నుంచి చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ప్రైస్ పరంగా మనం చూసాం. సో వాళ్ళు ఒకటి అంటే జస్ట్ ట్వీక్ ద స్టేట్మెంట్ అండ్ వీ డు నాట్ నో ద ఫైనల్ అవుట్కమ్. నాఫ్టా అగ్రిమెంట్ని మేము మళ్ళీ వీఆర్ గోయింగ్ టు రీనెగోషియేట్ అన్నారు. సో నాఫ్టా బేసికలీ మెక్సికో అండ్ కెనడా నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటారు. బికాస్
Mexico and Canada are one of the largest exporters of steel related products and aluminum related products to America. సో ఇటువంటిది మళ్ళీ కొద్దిగా అంటే ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఉంటాయండి, బికాస్ ప్రొటెక్షనిజం, ట్రేడ్ వార్ అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు కన్ఫైన్ ఇట్ సెల్ఫ్ టు ఓన్లీ బేస్ మెటల్స్ ఆర్ 1 or 2 products. మనం గతంలో చూసాం H1B వీసాస్ గురించి దే వాజ్ ఎ కాంట్రవర్సరీ, అండ్ గోయింగ్ ఫార్వర్డ్ యూరోపియన్ కార్స్ మీద వీఆర్ గోయింగ్ టు ఇంపోజ్ డ్యూటీ అని కూడా అని చెప్పారు, బికాస్ యూరోపియన్ కార్స్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెల్లింగ్ కార్స్ ఇన్ అమెరికా, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు లగ్జరీ కార్స్. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే దీస్ ఆర్ ఓన్లీ పుల్ బ్యాక్స్ అనే చెప్పచ్చండి. ఓవరాల్గా మాత్రం మార్కెట్లో చిన్న చిన్న బౌన్సెస్ వచ్చినప్పుడు ఐ థింక్ పీపుల్ షుడ్ సెల్ అండ్ వెయిట్ ఫర్ ద క్లారిటీ. మేబీ ఇట్ కెన్ టేక్ అనదర్ 1 or 2 quarters ఆల్సో. So all in all, I would say, performing sectors lo domestic consumption oriented themes, I think they are doing better and they will continue to do better, except FMCG. ఎప్పుడు కూడా అది ప్రీమియం వాల్యుయేషన్స్లో ఉంటుంది కాబట్టి డు నాట్ చేజ్ ద స్టాక్స్. పెద్దగా పడవు కానీ హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉంటే పెద్దగా రిటర్న్ కూడా రాదు. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ వన్ షుడ్ బి వెరీ కాషియస్ ఇఫ్ దే వాంట్ టు బై స్టాక్స్ అండి. అండ్ బిఫోర్ ద 31st March రిజల్ట్స్ అండ్ యాన్యువల్ రిజల్ట్స్ రెండు ఒకసారి కోయిన్సైడ్ వస్తాయి కాబట్టి, అండ్ దట్ విల్ ఆల్మోస్ట్ బీ ఇన్ కోయిన్సిడెన్స్ విత్ కర్ణాటక ఎలక్షన్. సో ఆల్ ఇన్ ఆల్ కొద్దిగా ఎక్కడైనా రైజ్ వచ్చినప్పుడు అమ్మండి. ఎస్ఐపి కంటిన్యూ చేసేవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఆర్ డైరెక్ట్ స్టాక్స్లో దే కెన్ డెఫినెట్లీ డూ అండి. వీక్నెస్లో దే కెన్ పుష్ మోర్ మనీ, బట్ బల్క్ మనీ కమిట్ చేసేవాళ్ళు మాత్రం అన్లెస్ దెర్ ఈస్ అబ్సల్యూట్ వీక్నెస్ వన్ షుడ్ నాట్ అటెంప్ట్ టు బై అనే చెప్తాను. మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు? స్టిల్ ఇంకా సెల్ ఆన్ రైజ్ స్ట్రాటజీ మనం అవలంబించవచ్చు, ఎందుకంటే 10,600 దాకా వెళ్ళి మళ్ళీ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ దాకా వీక్నెస్ మనం చూస్తున్నాము. డౌన్ సైడ్ ఇంకా ఏమేరకు రిస్క్ ఈ పాయింట్లో ఉంది? అంటే ఒకటి ఇక్కడ మనం ఈ లెవెల్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే మెయిన్ రీజన్ గ్లోబల్ క్యూస్ అనేది ఎప్పటికప్పుడు మనకి మారుతూ ఉన్నాయి. గ్లోబల్గా ఉన్న మార్పుల కారణంగా మన మార్కెట్స్ కూడా చాలా ఫాస్ట్గా మనకి మూవ్స్ చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూస్తే లాస్ట్ ఈ సిరీస్లో మార్చ్ సిరీస్లో ఫస్ట్ రెండు ట్రేడింగ్ సెషన్లో చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది. తర్వాత ఇమీడియట్గా గ్లోబల్ క్యూస్ బాగా లేని కారణంగా మళ్ళీ వీక్ అయింది. కాబట్టి గ్లోబల్ క్యూస్ని చాలా క్లీన్గా వాచ్ చేయమంటాను. ఈవెన్ నిన్న కూడా మనం చూసాం, మనం మెటల్స్లో ఒక సెల్ ఆఫ్ అనేది చూసాము. సో ఇటువంటి న్యూస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి గ్లోబల్ క్యూస్ చాలా ఇంపార్టెంట్. అయితే ఓవరాల్గా మార్కెట్ నేను అనుకోవడం 10,200 and 10,400 మధ్యలో నెక్స్ట్ కొన్ని రోజులు ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. క్లోజర్గా 10,200 దగ్గర బాటమ్ అవుట్ కావచ్చు. ఇన్ని రోజులు మార్కెట్ని డ్రైవ్ చేసింది అంటే లిక్విడిటీ అని చెప్పొచ్చు. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా మనం గమనిస్తే అటు డొమెస్టిక్ అటు ఎఫ్ఐఎస్ నుంచి కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ తగ్గాయి. కాబట్టి దాని కారణంగా కూడా ఒక మార్కెట్స్ వీక్ ఉంది. ఏదైనప్పటికీ ఈరోజు గ్యాప్ అప్ అనేది ఎంతవరకు సస్టైన్ అవుతుందో చెప్పలేం. బట్ కొన్ని స్టాక్స్ మాత్రం కొంచెం లో నుంచి రికవరీ కావచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా వరకు నిన్న చూస్తే కొంచెం లో నుంచి మంచి రికవరీ చూసాము. కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి రానున్న రోజుల్లో 24,600 and 24,800 మధ్యలో బాటమ్ అవుట్ కావచ్చు. ఈ రోజుకి మాత్రం ఎవరి డిప్లో బ్యాంక్ నిఫ్టీని బై చేసుకోమని చెప్తాను. అదేవిధంగా కొన్ని స్టాక్స్ ఈ మధ్య కాలంలో అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్స్ అయిన భారత్ ఫోర్జ్ ఒకటి, పొజిషనల్ ట్రేడర్స్ ఎవరి కరెక్షన్స్లోనూ బై చేసుకోవచ్చు. బట్ ఈ రోజు కూడా 760 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని ఈ రోజు కూడా బై చేసుకోమంటాను. తర్వాత డిఎల్ఎఫ్ని కూడా ఎవరి డిప్లో కూడా 220 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని బై చేసుకోమంటాను. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 10,420 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. క్లోజర్గా అక్కడికి వచ్చినప్పుడు సెల్లింగ్ ఇంట్రాడే షార్ట్స్ ఇంట్రాడే లాంగ్ పొజిషన్స్ని ఎగ్జిట్ కమ్మంటాను. బట్ ఓవరాల్గా 10,420 కానీ దాటిందంటే నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో మళ్ళీ టువర్డ్స్ 10,600 వైపు నిఫ్టీ వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కాబట్టి ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తాను. అంటే లైక్ టీసీఎస్ కానీ టెక్ మహీంద్రాలో సెల్ ఆన్ ర్యాలీస్ అంటాను. పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం మెటల్ స్టాక్స్ని టాటా స్టీల్, హిండాల్కో, వేదాంత మూడింటిని కూడా ఎవ్రీ అప్ ట్రెండ్ వచ్చినప్పుడల్లా కూడా ప్రతి ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. ఫైనల్ టెక్నికల్ పర్స్పెక్టివ్ కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ హైదరాబాద్ నుంచి అశోక్. అడగండి అశోక్. చెప్పండి. క్వశ్చన్ అడగండి. ఈక్విటాస్ హోల్డింగ్స్ at the rate of 172 rupees purchase 1,000 shares purchase అండి. ఓకే. Can I hold it for some time? ఈక్విటాస్ 1 year or 2 years. 172. ఒకటండి, ఈక్విటాస్ చాలా ఓవరాల్గా మనకి ఎన్బిఎఫ్సిలో కానీ చూసుకుంటే ఈ మధ్యకాలంలో కొన్ని ఎన్బిఎఫ్సి స్టాక్స్ కొంత రికవరీ వచ్చిందండి. బట్ ఈక్విటాస్ దాని తగ్గట్టుగా రికవరీ అవ్వలేదు. అంటే అటు వాల్యూమ్స్ కూడా జరగటం లేదండి. స్టాక్ ఏదంటే డెడ్ అయిపోయినట్టు అంటే డెడ్ స్టాక్ లాగా అయిపోయింది. పెద్దగా వాల్యూమ్ జరగటం లేదు, చాలా స్లోగా ఉంది.
ఈ మధ్యకాలంలో చిన్న ర్యాలీ వచ్చింది, బట్ సస్టైన్ కాటలేదు. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు, 1.5 ఇయర్ అంటున్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఇంకా మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం దీనికన్నా వేరే స్టాక్ని మీరు కొనుక్కోండి. యావరేజ్ చేయకండి, అక్యుములేషన్ వద్దు, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. వెనుక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. మీ ట్రూ బ్లాక్ హెయిర్ కోసం వెల్కమ్ బ్యాక్. గుంటూరు నుంచి మరొక కాల్ ఉన్నారు, కృష్ణ. హలో, అడగండి కృష్ణ. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ సిమెంట్ కంపెనీలు ముందు బాగుంటాయి అంటున్నారు కదా. ఏదండి? సార్ సిమెంట్ కంపెనీలకి బాగా లైఫ్ ఉందని అంటున్నారు కదా. ఓకే. ఎన్సిఎల్ ఇండస్ట్రీస్, ప్రిజము, హెడెల్బర్గ్ ఈ మూడు కొద్దిగా యావరేజ్ వేసుకుంటూ వెళ్ళొచ్చా? మేము లాంగ్ టర్మ్ ఉండాలా అనుకుంటున్నాము. ఎన్సిఎల్, ప్రిజమ్ అండ్ హైడెల్బర్గ్. నో, సిమెంట్ కంపెనీస్కి ఫ్యూచర్ బాగుంటుంది అంటున్నారంటే ఇట్స్ అగైన్ ఏ కమాడిటీ అండి. పీపుల్ డోంట్ మేక్ సో మచ్ మనీ ఇన్ సిమెంట్ కంపెనీస్. మీరు ఉదాహరణకి తీసుకోండి, ఏసీసీ, గుజరాత్ అంబుజా, అల్ట్రాటెక్ సిమెంట్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ సిమెంట్ కంపెనీస్ అండ్ దే ఆర్ ద బిగ్గెస్ట్ సిమెంట్ కంపెనీస్ ఇన్ ద కంట్రీ. సో 10 years ట్రాక్ రికార్డ్ తీసుకుంటే మీకు ఎంత రిటర్న్ ఇచ్చింది అనేది చూసుకోండి. సో ఇఫ్ యూ వాంట్ దట్ 10-12% డిప్స్లో కొనుక్కుంటే యూ మే గెట్ ఇట్ ఇన్ 6 months or 12 months. బట్ కొద్దిగా యావరేజ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ కొంచెం మేబీ 2-3 years, ఐ డెఫినెట్లీ డోంట్ థింక్ సో అండి. సిమెంట్ యాజ్ అ సెక్టర్ ఈజ్ అ కమాడిటీ సెక్టర్ కాబట్టి మార్జినల్ గెయిన్స్ వస్తాయి కానీ ఎప్పుడు కూడా అవుట్ సైజ్డ్ ఆర్ మల్టీ బ్యాగర్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావు. అది గమనించి మీరు ఎక్కడన్నా షార్ప్ కరెక్షన్స్ వస్తే కొనుక్కుని ఎక్కడన్నా చిన్న రైజ్ వచ్చినప్పుడు ప్రాఫిట్ కూడా బుక్ చేసి బయటకు రండి. దిస్ ఈజ్ నాట్ ఏ సెక్టర్ విచ్ యూ కెన్ హోల్డ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ ఫర్ 3, 5, 10 years. హైదరాబాద్ నుంచి సురేందర్ రెడ్డి. అడగండి సురేందర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. నా పేరు సురేంద్ర సార్. చెప్పండి. బిఎస్సి లిమిటెడ్ అనంతరాజు గురించి చెప్తారా సార్? అనంతరాజు ఫస్ట్ స్టాక్ ఏది? బిఎస్సి లిమిటెడ్. బిఎస్సి. ఓకే, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నాం సార్ ఆల్రెడీ. January 1st రికమెండేషన్ బట్టి ఆ రెండు తీసుకున్నాం సార్. ఓకే, అనంతరాజ్ బిఎస్సి. ఒకటి మీకు తెలిసిందే అండి, మార్కెట్స్ జనవరిలో స్టార్టింగ్ కొంచెం బాగున్నా కూడా తర్వాత చాలా ఫాస్ట్ కరెక్షన్ అనేది మార్కెట్లో వచ్చింది. అనంతరాజునైతే నేను లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్తో హోల్డ్ చేయొచ్చు అండి అనంతరాజు. బట్ ఇమీడియట్గా అనంతరాజులో అంత మనకి పెద్ద అప్సైడ్ అయితే ఉండకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయండి. బట్ బిఎస్సి మీద మాత్రం నేను అంత పాజిటివ్గా లేనండి, ఎందుకంటే బిఎస్సిలో మనకి రోజు రోజుకి వాల్యూమ్స్ పరంగా చూసుకుంటే పెద్ద ఎంకరేజింగ్గా ఉండలేదు. అసెట్ పరంగా చాలా రిచ్ కానీ బట్ గ్రోత్ అనేది లేదండి. ఇటు ఎన్ఎస్సిలో చూసుకుంటే ఎఫ్ఎండోలో రోజు రోజుకి మనకి టర్న్ ఓవర్ పెరగడం, సో ఇవన్నీ పాజిటివ్ అంశాలు ఎన్ఎస్సి కొన్ని. ఆ విధమైన ఎన్విరాన్మెంట్ మనకి బిఎస్సిలో లేదు. మీరు ఎంతలో తీసుకున్నారో తెలియదు. మీరు రేట్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కానీ ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ ఇన్వెస్ట్మెంట్కి అయితే బిఎస్సిని నేను సజెస్ట్ చేయను. అనంతరాజ్ వీక్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. యుఎస్ఏ నుంచి అమర్నాథ్ మరొకాలు. హలో, అడగండి అమర్నాథ్. నా దగ్గర బ్రిటానియా, మారుతి అండ్ పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయండి. ఓకే. సో నేను అది లాంగ్ టర్మ్ కోసం, వెరీ లాంగ్ టర్మ్ కోసం 5 to 10 years కోసం ఉంచుకుందాం అనుకుంటున్నాను. ఓకే. సో ఈ ఆర్ బెటర్ స్టాక్స్. అండ్ నా దగ్గర బ్రిటానియా ఇప్పుడు నేను 70% ప్రాఫిట్ లో ఉన్నాను, మారుతి 50% లో ఉన్నాను, అండ్ పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ 30% ప్రాఫిట్ లో ఉన్నాను. సో నేను స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు. అన్ని సేఫ్ బెట్స్ అండ్ స్ట్రాంగ్. యా, యూ క్యాన్ స్టే ఇన్వెస్టెడ్ అండి లాంగ్ టర్మ్ 5-10 years అంటున్నారు. ప్లీజ్ రివ్యూ థింగ్స్, బట్ ఆల్ 3 are very strong counters and absolutely monopolistic situation ఉన్న companies. Maruti, there is no competition to Maruti. It has almost 50% of the passenger vehicle market in the country. Britannia, and when it comes to biscuits, confectionery, and now they are also entering into dairy business. So FMCG lo Britannia is going to be exceptionally good and it's a strong company. Piramal Enterprises is actually a holding company. It's almost like going to be the Berkshire Hathaway of India because they have 3 or 4 verticals, which is into finance, which is into pharmaceuticals, which is into pharmaceutical research. Now they have floated their own housing finance company, so on and so forth. So andukane all 3 companies are very strong. You can stay invested, but review at least once in a year. విజయవాడ నుంచి సత్యనారాయణ మూర్తి మరొకాలు.
చెప్పండి మూర్తి గారు. దగ్గర ఏఎల్పిఎస్ మోటార్ ఫైనాన్స్ ఉన్నాయండి 1000 షేర్స్. అది దాని పొజిషన్ ఏంటి సార్? అది ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. ఆల్ప్స్ మోటార్ ఫైనాన్స్. ఓకే, ఏప్రిల్లో తీసుకున్నారు? 26 అయింది సార్, 26 రూపాయలు. ఓకే, ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు, కొద్దిగా యాక్టివిటీ ఏదో జరుగుతున్నట్టుంది ఈ స్టాక్లో. అప్పటి నుంచి జనాలు చాలామంది ఇన్వెస్ట్ చేశారు ఇందులో. కరెక్టే కానివ్వండి. ఈ స్టాక్ మీకు ఎక్కడి నుంచి పెరిగింది, 7 రూపీస్ నుంచి పెరిగి 50 రూపాయల దాకా వెళ్ళి అక్కడి నుంచి కూడా కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్ అండి ఇది. సో ఇటువంటి స్టాక్స్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్మెంట్కి కన్సిడర్ చేయకూడదు. మీరు ఆ వేవ్లో మీరు బయటపడాలండి. అంటే వేవ్ అంటే పెరుగుతున్నప్పుడే ఉన్నప్పుడే మీరు ఎంటర్ అయ్యి బయటపడాలి. అన్ఫార్చునేట్గా మీరు ఇంకా మీ రేట్ కన్నా బాగా కిందకు వచ్చేసిందండి. ఇంకా ఈ వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న మార్కెట్లో ఇటువంటి స్పెక్యులేటివ్ టైప్ ఆఫ్ స్టాక్స్లో పెద్ద ట్రెండ్ అప్ ట్రెండ్ అయితే ఉండదు, కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. కామారెడ్డి నుంచి సంగారెడ్డి. హలో హలో, చెప్పండి సంగారెడ్డి గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీసుకోవచ్చా? ఈ టైంలో కరప్షన్ వచ్చింది కదా బాగా. బ్యాడ్ న్యూస్ టు బై, గుడ్ న్యూస్ టు సెల్ అంటారు కదా. ఇంకా అసలు అందులో ఎంత బ్యాడ్ న్యూస్ ఉందో ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారండి. ఫస్ట్ 11,000 కోట్లు, ఆ తర్వాత 13-15,000 కోట్లు, ఇంకా ఎంత దాకా వెళ్తుందో కూడా తెలియదు. నిన్నే న్యూస్ కూడా చూశాను, పాత సీఈఓని ఈడీ విచారించబోతోంది. సో ఇంకా అనుకున్న దానికంటే పెద్ద ఇంపాక్ట్ పిఎన్బిలో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే చాలామంది బాగా పీక్ నుంచి పడింది కదా, వన్ ఆఫ్ ది సెకండ్ లార్జెస్ట్, థర్డ్ లార్జెస్ట్ బ్యాంకులో ఉంది, పిఎస్యూస్లో పిక్ చేసుకోవచ్చు అన్న ఆలోచన అయితే ఉంది. యూ స్ట్రిక్ట్లీ అవాయిడ్ ఇట్, బట్ ఎలాంటి వ్యూ తీసుకోవచ్చు? నో, డెఫినెట్లీ ఐ వుడ్ సే టోటలీ అవాయిడ్ ఇట్ అండి. బికాస్ వీ డోంట్ నో రేపొద్దున అసలు ఇన్ని బ్యాంకులు ఉండవండి. ఆల్మోస్ట్ పిఎస్యూ బ్యాంక్స్లో కన్సాలిడేషన్ చేస్తాము, మర్జర్స్ చేస్తామని గతంలో అనుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అంత తొందరగా కాలేదు. ఎక్సెప్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి అసోసియేట్ బ్యాంక్స్ని వాటిలో విలీనం చేశారు ఎస్బీఐలో. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ ఏ వాల్యుయేషన్స్లో విలీనం అవుతాయో, అసలు ఇన్ని బ్యాంక్స్ ఉంటాయా లేదా. సో మనకి చాయిస్ లేకపోతే వీ కెన్ థింక్ ఆఫ్ సంథింగ్ బ్యాడ్ న్యూస్ టు బై, గుడ్ న్యూస్ టు సెల్ అని. బట్ వెన్ యూ హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ షేర్స్ విచ్ ఆర్ బెటర్, ఈవెన్ ఇన్ బ్యాంకింగ్ రంగంలో కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, motor transport finance companies. When you have a vast choice, why should you go and buy into a bad news and get stuck? So definitely my view is avoid it now. కేవలం 2 మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. బెంగళూరు నుంచి వెంకటేశ్వర్లు అడుగుతున్నారు, 35,000 శాలరీ వస్తుందట, 20,000 రూపీస్ సేవ్ చేస్తున్నారు. గ్రేట్ అండి, 35,000 20,000 రూపీస్ మీరు సేవ్ చేయగలుగుతున్నారంటే ఇది రహస్యం ఉన్నట్టుంది. అండ్ కొత్తగా ఇనిషియేట్ చేద్దాం అనుకుంటున్నట్టు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఈఎల్ఎస్ఎస్లో ఏది సజెస్ట్ చేస్తారు? డెఫినెట్లీ ఈఎల్ఎస్ఎస్లో దెర్ ఆర్ 2 or 3 ఫండ్స్ అండి. బిర్లా ట్యాక్స్ సేవర్ ఉంది, రిలయన్స్ ట్యాక్స్ సేవర్, అలాగే మీకు రీసెంట్లీ లాస్ట్ 2 యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ లాస్ట్ 2 years దే హావ్ బీన్ డూయింగ్ వెరీ వెల్. ఎందుకంటే 3 years ట్రాక్ రికార్డ్ కంప్లీట్ కాలేదు కాబట్టి మీకు ఆ స్టార్ రేటింగ్ అనేది రాదు, కాబట్టి అది కనిపించదు కూడా. సో దీస్ 3 or 4 ఉన్నాయండి. యూ కెన్ సెలెక్ట్ if not 2, 3 and put 50,000 rupees each in 3 funds, that is 1,50,000 complete quota అవుతుంది. అవినాష్ మెయిల్ చేస్తున్నారు, ప్రభాత్ డైరీ 235లో తీసుకున్నారట, ప్రస్తుతం 166లో ఉంది, హోల్డ్ చేసుకోవచ్చా? ఇంకా ప్రభాత్ డైరీ కొద్దిగా డైరీ బిజినెస్లో మార్జిన్స్ బాగా తగ్గుతున్నాయి, కాంపిటీషన్ కూడా బాగా ఇంటెన్సిఫై ఉంది. అవునండి, అంటే ఇంతకుముందు చూసుకి ఇప్పటికి ఏంటంటే కాంపిటీషన్ అనేది మీరు అన్నట్టుగా బాగా పెరిగింది, మార్జిన్స్ అనేది ఆబ్వియస్గా తగ్గుతాయి. అది ఉన్న వాటిలో ప్రభాత్ డైరీ బాగా వీక్ ఉందండి. ఇప్పుడు ఈ స్టాక్ నేను అనుకోవడం ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే డైరీ ప్రోడక్ట్స్లో కన్నా, అంటే ఫుడ్ బిజినెస్లో ఉండాలి అనుకుంటే వేరే అంటే డైరీ ప్రోడక్ట్స్, డైరీ రిలేటెడ్ కాకుండా వేరే దాంట్లో ఉండమంటాను. ప్రస్తుతానికి ఇది మీరు చేయాల్సింది ఏం లేదండి, హోల్డ్ చేయండి, ఫర్దర్గా యాడ్ అయితే వద్దు. ఇంకా కొనుక్కోవాలనుకుంటే వద్దని చెప్తాను. మొన్న రిజల్ట్ పర్లేదు, రిజల్ట్ కూడా బాగానే ఉన్నాయి. అయితే మార్జిన్స్ మాత్రం పడ్డాయండి. టర్న్ ఓవర్ పరంగా పెరిగినా కూడా మార్జిన్స్ అంత ఎంకరేజింగ్గా లేవు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేసి మీ రేట్కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. ఓకే, ఇంకొక మెయిల్ సీతారాం అడుగుతున్నారు, పిరమల్ ఎంటర్ప్రైజెస్ కరెంట్ ప్రైజ్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? పిరమల్ ఎంటర్ప్రైజెస్ యాక్చువల్లీ యూ షుడ్ డూ ఎస్ఐపి ఇన్ పిరమల్ అండి. బికాస్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ వన్ టైమ్ బయింగ్ అనేది కాదు. ఎందుకంటే ఈ కంపెనీ ఇట్స్ యాక్చువల్లీ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ ద పిరమల్ గ్రూప్, ఫ్లాగ్షిప్ కంపెనీ. అండ్ డిఫరెంట్ హోల్డింగ్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ హోల్డింగ్స్ అంటే డైరెక్ట్ సబ్సిడరీస్ ఆర్ అసోసియేట్ కంపెనీస్, సో ఆన్ అండ్ సో. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అన్డౌటెడ్లీ లాస్ట్ 10-15 yearsలో ఎక్సలెంట్ వెల్త్ కూడా క్రియేట్ చేసిన కంపెనీ. సో వన్ టైం కాకుండా యూ కెన్ డూ ఎస్ఐపి. ఎక్కడైనా షార్ప్ డిప్స్ వచ్చినప్పుడు అడిషనల్గా కొద్దిగా ఎక్కువ స్టాక్ కొనుక్కోండి.
బట్ అదర్వైజ్ యూ షుడ్ డూ యువర్ ఎస్ఐపి. ఫైన్. ప్రస్తుతం మనకు సమయం మించింది. మనం గతంలో అనుకున్నట్టే 8:30 to 9:30 మన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో రెగ్యులర్గా ఉంది. బట్ ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కొద్దిగా టైం కుదించాం. మళ్ళీ యథావిధిగా మనకు కొద్ది రోజుల్లోనే యథావిధిగా మళ్ళీ 8:30 to 9:30 షో కొనసాగుతుంది కాబట్టి నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. ప్రస్తుతానికి TV5 న్యూస్లో బ్రేక్ తీసుకుని మనం TV5 మనీలో కలుద్దాం యూట్యూబ్ వేదిక ద్వారా. అక్కడ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ us.